వీడొకడు ఎప్పుడు ఇంతే. చవటి సన్నాసి, చవటి తత్తమ్మ. సూర్య, ఏది స్క్రీన్ మీద ఏం రావట్లేదేంటి? ఏంటి సూర్య గారు ఇది? ఓహో, సర్ప్రైజ్ చూడండి అంటూ అందరినీ అలర్ట్ చేసి ఎదురు చూసేలా చేసి స్క్రీన్ మీద ఏం రాకపోవడం కూడా ఒక సర్ప్రైజ్ అనుకోవాలా సూర్య? ఈ తొక్కతి ఎన్నిసార్లు చెప్పినా వినదు. అవునవును, అంతే. నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళినా ఇంతేనా? నువ్వు మారవా? నా లైఫ్తో ఆడుకోవాలని చూస్తున్నావు. నన్ను కష్టపెట్టడమే కాక భూమిని ఏడిపిస్తున్నదే చాలక ఇక్కడికి వచ్చి సూర్యాని శామ్ను కూడా బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అది ఈ సామాన్యతో కలిసి ఇద్దరే ఎలా పుట్టారో ఏంటో. విరాట్, ఏంటిది? ఆ వైర్ పీకేస్తే ప్రాజెక్ట్ ఆన్ అవ్వకపోతే సూర్య శామ్కి ఇచ్చే స్పెషల్ సర్ప్రైజ్ మిస్ అవుతుందా? సూర్య ఇలాంటి వాటికి డిస్కరేజ్ అవుతాడు అనుకున్నావా? సీదర్ ఏమీ జరగనట్టు ఎంత హ్యాపీగా ఉన్నాడు. నిజమైన ప్రేమని, స్వచ్ఛమైన మనసుని ఎవరూ ఏమీ చేయలేరు. తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇలా కాదు, డైరెక్ట్గా ఇవ్వడమే బెటర్ కదా అని పాజిటివ్ మైండ్తో ఉన్నాడు. ఇప్పుడేమంటారు మీరు? ప్రేమ నిప్పు లాంటిది, దాని జోలికి వెళ్ళకండి. మీరిద్దరు కాలి బూడిదైపోతారు. వేస్ట్ నందిక, మనం ఎంత చేసినా, ఎన్ని డౌట్స్ క్రియేట్ చేసినా ఈ పార్టీ ఆగేలా లేదు. బర్త్డే పార్టీ గ్రాండ్ గా జరిగేలా ఉంది. శామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం చేయలేకపోతున్నావు. డోంట్ వరీ, నువ్వు టెన్షన్ పడకు. ఈ పార్టీ జరగదు. జరగకుండా ఎలా ఉంటుంది? జరగదు అంతే. జస్ట్ అలా చూస్తూ ఉండు, నేనేం చేస్తాను.
ఐఎమ్ సారీ, చూసుకోలేదు. చూసుకోకపోవడం కాదు, ఎవరైనా సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా నీ కళ్ళు కుళ్ళుకుంటాయి, నీ మనసు ఏడుతుంది. అది నాకు తెలీదా? హే భూమి, హోల్డ్ యువర్ టంగ్. కొండమ్మే కావాలని కాలడ్డం పెట్టింది. మే ఏందే ఎక్కువ వాగుతున్నావు? నాను కాలడ్డు పెట్టడం కాదు, నీకే కళ్ళు నెత్తి మీద పెట్టుకొన్నాడడం అలవాటు కదా. అయినా యాడికి పైన ఎవరినో ఒకరిని చూసి ఏడవటం నీకు తెలిసినదే కదా. కొండమ్మ, నువ్వు నోరు మూస్తావా? చీ, నోర్మై. అక్కడ మమ్మల్ని సూత్తేసారి ఏడుతావు, అక్కడ నిన్ను ఎలాగో భరిస్తున్నాం కదా, ఈడకొచ్చినా అదే బుద్ధి ప్రదర్శిస్తావెందుకు? అయినా అంత నీచ బుద్ధి ఎందుకు నీకు? షడప్. పార్టీలో బాగా తినిపోవచ్చని వచ్చిన వాళ్ళు, లేకి వాళ్ళు మీరు నన్ను. నందిక, మాట అదుపులో పెట్టుకో. మామేం ఊరికే రాలేదు, సూర్యబాబు పిలిస్తేనే వచ్చినా. భూమి నాను వచ్చినామని ఇక్కడ మాతో తగువ పెట్టుకోవాలని నువ్వే పిలువకపోయినా తగునమ్మా అనుకుంటూ వచ్చినావు. సిగ్గు లేకుండా వచ్చిందే కాక మధ్యలో ఈ పని చేయడం ఏంటి? పిలవకపోయినా రావడానికి నేనేం నీలా పోర్ ఫ్యామిలీలో పుట్టలేదు, రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. మైండ్ ఇట్. యహే, గొప్పింట్లో పుట్టడం కాదే, గొప్ప మనసుతో నడుచుకోవాలా. మే పద్మ, దీన్ని బయటికి పంపించేయండి, లేదంటే పార్టీ సరిగ్గా జరగనివ్వదు. వాట్? నన్ను బయటికి పంపిస్తావా? పంపించవే చూస్తాను. పంపించు. నోరు ఎలా మూసుకొని పంపిస్తావో పోయే. చూస్తాను. శామ్, సూర్య, నా డ్రెస్ మీద తెలుసు. రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? నేను ఇంకో డ్రెస్ తీసుకుని రాలేదు సూర్య. ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. అది కాదు సూర్య. ముందు వెళ్ళు శామ్, ప్లీజ్. మీ సంగతి తర్వాత చెప్తాను. పోయే. థ్యాంక్ యూ నందిక, థ్యాంక్ యూ సో మచ్. సూర్య ప్లానా? ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. సూర్యబాబుకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో. అవును, మా తమ్ముడికి మా శాముదినంటే ప్రాణం. శాముదిన ఏ మాత్రం బాధపడినా తను ఊరుకోడు. కనబడుతుందిగా ఈ ప్రేమ. అందుకేగా ముందు జాగ్రత్తగా ఈడ ఇంకో డరసు పెట్టినాడు. మే శాము, ఇదంతా పేమేనా? ఇంత ముందు ఆలోచన మరెవరికైనా వస్తుందా? అదే కదా ప్రేమకున్న పవర్. మే భూమే, అందుకేనా అంటారు ప్రేమ కరెంటు లాంటిదని. హలో, మీరు బయటికి వెళ్తే నేను రెడీ అయి వస్తాను. ప్లీజ్. వెళ్తానులే, తొందరగా రెడీ అయి బయటికి రా. నువ్వు త్వరగా బయటికొస్తే మాకు పనుంది. ఏం పని? మే ఏం పని అంటే వేటి సాము? నిన్ను ఈ డరస్సులో చూసి సూర్య గారికి కళ్ళల్లో ఎన్ని కాంతులు కానొత్తాయో.
సూర్యబాబు మొహంలో ఎంత వెలుగు కనిపిస్తుందో చూడాలి కదా. అలాగా? అయితే గో అండ్ వెయిట్. నేను ఇప్పుడే వస్తాను. సరే పద వెళ్ళు. గో 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 గో. సూర్య సామాన్యుడు కాదు సామాన్య. శామ్ కోసం ఇంకో డ్రెస్ అరేంజ్ చేసి ఇక్కడ పెట్టాడు, చూసావా? ఈ డ్రెస్ దాన్ని వేసుకొనిస్తానా? ఇవి అందట్లేదు. డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందా? జ్యువెలరీ ఉండక్కర్లా? ఉన్నాయిగా. ఉండవుగా. ఒరే సూర్య, బాగా ఆలస్యం అయిపోతుంది, ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న. శామ్, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? డ్రెస్ ఏం చేసుకోలేదు, జ్యువెలరీ పెట్టుకోలేదు, ఏమైంది? ఆ కంగారేంటి? జ్యువెలరీ లేవు కదా. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి లేవు. అక్క, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను చెల్లి, ఇప్పుడే. ఖచ్చితంగా సూర్య వెళ్ళిన చోటుకి వెళ్ళుంటుంది. అదేంటి, డ్రెస్ ఇక్కడే ఉండి ఇక్కడే ఉన్న జ్యువెలరీ మాయమవటం ఆశ్చర్యంగా ఉంది. సరే సార్, నువ్వు ఈ డ్రెస్ వేసుకునిరా, నేను చెప్తాను. బర్త్డే పార్టీకి ఇలానే వస్తారా జ్యువెలరీ లేకుండా? నేనున్నాను కదా, ముందు నువ్వు డ్రెస్ ఏం చేసుకునిరా, నేను చెప్తాను. కమాన్ క్విక్.
మీరేంటి ఇక్కడ? ఏం లేదు సూర్య, ఏం లేదు. ఒక్క బార్లో పడేవారు కొంచెం ఉంటే. లేదు. ఏంటమ్మా అది ఏంటో వీళ్ళ కంగారు వీళ్ళు. శామ్, నువ్వు త్వరగా వచ్చి. Yes! శామ్, ఏంటింత లేటు? హే, నీ డ్రెస్ చాలా బాగుంది. కమ్. No, I can't. వై? తెలిసి అడుగుతావేంటి సూర్య? సూర్య, హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. సో క్యూట్. జ్యువెలరీ? What is this? I don't know. I'm only artist. డైరెక్టర్ అక్కడ ఉన్నాడు. ఏ అరే, జ్యువెలరీ కూడా వచ్చింది. ఇంక నువ్వు హ్యాపీనా? ఎలా సూర్య? అసలు ఇవన్నీ ఎలా చేస్తున్నావు నువ్వు? చూసావా నందిక, మన జ్యువెలరీ మాయం చేసిన సూర్య ఇంకోటి ప్లాన్ చేశాడు. ఇలాంటి లవ్ నేను ఎక్కడా చూడలేదు సామాన్య. సామాన్య, ఎందుకు ఇలా అప్సెట్ అవుతావు? ఇంకేం చేయమంటావు? ఏ ఒక్క ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు. ఇక నేను ఇక్కడ ఉండటం వేస్ట్. సామాన్య, ఇలాంటి టైంలో మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం అనుకున్నది సాధించడానికి మన ట్రయల్స్ వేస్తూనే ఉండాలి. ఒక్క ట్రయల్ అయినా సక్సెస్ అవ్వకుండా పోతుందా? ఇంకా చేయడానికి ఏముంది? ఏదైనా పవర్ఫుల్ ఆలోచన ఉండాలి. ఏమన్నావు? ఎలాంటి ఐడియా అన్నావు? పవర్ఫుల్ ఐడియా. ఎస్. ఆ పవర్ తీసేస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్.
దట్స్ ఆల్. యు గో.